బాగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇక ఎండాకాలం అయిపోయింది, వానాకాలం వచ్చింది. మన కాడికి నైరుతి మబ్బులు కూడా వచ్చినాయి కదా. అగో తొలసూరు వాన కూడా పడ్డది. మన పట్నంలోనైతే పొదుముకి ఫుల్ వాన అంటే ఫుల్ వాన. రోడ్లన్నీ చెరువులు లెక్క మారిపోయినాయి. పారి అట్లట్ల ఈ వాన ముచ్చట్ని చెప్పుకుందాం మనం. ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాలి దుమారం, కుండపోతవాన. హైదరాబాద్లో పొద్దుముకి ఇగో గిట్లయిందోలా. రోడ్లన్నీ చిత్తడి ఏడ పడితే కాడ నీళ్ళు. అసలే ఆఫీసులకు వెళ్ళి ఇళ్ళకు పోయి వాళ్ళకు వాన పడే వరకల్లా ఇక చూడాలి జనం తనలాట. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయిపోయింది. వాళ్ళల్లే తడుచుకుంటా ఇటుతో ఓవటిరు. అక్కడక్కడ చెట్లు కూలిపోయినాయి, డ్రైనేజీలు పొంగిపోయినాయి. ఏడ చూడు మోకాల లోతు దాకా నీళ్ళే. రోడ్డు పొంట పోతుంటే అసలు గొయ్యేదో రోడేదో అర్థం కాకుండానే అయిందోలా. ఇక ఇటు మన ఊర్లలో కూడా వాన జోరుగా పడ్డది. ఇప్పటికే నైరుతి మబ్బులు మన కాడికి వచ్చినాయి కదా. ఇక అంతటా ముసురు జోరు వానలు. అసలైతే నైరుతి మబ్బులు వచ్చినాయి, వాన పడుతుందంటే మన రైతులు సంబరాలు చేసుకుంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం గోసంటే గోసనే పడ్డరు. రైతులు పండించిన పంటను మన సర్కారు కొనుడే లేదా. కల్లాల కాడనే వడ్లు మక్కలు తడిసి ముద్దైనయోలా పాపం కదా. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు యూరియా లొల్లి మళ్ళా షురు అయింది. షాపుల కాడ స్టాక్ లేదని అంటారు. ఓ దిక్కు వానలు పడుతున్నాయిరా భగవంతా, బాయి కాడ బుచ్చెడు పనులున్నాయంటే సర్కారు వ్యవసాయం చేసుకోకుండానే చేస్తానని రైతులు కోపానికి అత్తరు. వానల కూడా లైన్లలో నిల్చుంటారు. ఏంది గోస్ అసలు మన రైతులకు. ఒకప్పుడు అంటే సర్కారు కొలువు చేసేటోళ్ళు మధ్య తరగతోళ్ళు దానికంటే వ్యాపారం చేసుకున్నాడు, లేకుంటే లక్షల రూపాయలు ఇచ్చి ప్రైవేటు నౌకర్లు చేసుకున్నాడు మేలని అనుకునేదట. కానీ ఇప్పుడు ఎట్లున్నదోలా వ్యాపారాలు సాఫ్ట్వేర్లు అంత వేస్ట్. ఒక్క సర్కారు కొలువు వస్తే చాలు 5-10 ఏళ్లనే 100 కోట్లకి వేసుకోవచ్చు అనే కాడికి వచ్చింది. అంటే కొందరు ఆఫీసర్ల పనితనం గట్లున్నది. అగో మన హైదరాబాద్లో ఒక్క సర్కారు ఆఫీసరు కష్టపడి ఎంత కమాయించిండో చూడురు మీరు. గీ ఇల్లు రోడ్ల భవనాల శాఖల పెద్ద ఇంజనీరింగ్ గా కొలువు చేసే మోహన్ నాయక్ సార్ది. ఇక ఇంటి లోపల చూసినాక మీరు సార్ కూడా అన్నారు కావచ్చు, పారి సూదురిగా.
లక్షల రూపాయల నోట్ల కట్టలు, బంగారు నగలు, ఇటు చూడుర్రి బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి, ఎండి సామాను, ఇటు రార్రిగా అగో ఫారిన్ మందు బాటిల్లు, ఇంకా సీల్ కూడా దియ్యలే చాలా వాటికి. సినిమా సమజై ఉండాలి మీకు. పొద్దుగాలనే సార్ వారి ఇంటికి ఏసీబీ ఆఫీసర్లు వచ్చిరోళ్ళ చెకింగ్లు చేసేటందుకు. ఎందుకంటే సారు పర్ఫార్మెన్స్ మస్తు మంది చెప్తుర్రట. డ్యూటీ చేసేట్లా సార్ తీరే వేరట. మరి గట్టెట్లా మారిమోగిపోతుంది అని ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటికి పోయి చెకింగులు ఎత్తే అగో వాళ్ళకే కళ్ళు తిరిగినట్టయింది. ఇవన్నీ బయటపడ్డాయి. ఇక నోట్ల కట్టలను లెక్క పెట్టేందుకు మిషన్లను కూడా పట్టుకురావాల్సి వచ్చింది. ఇక ఇవిగాక భూములు జాగలు కూడా బోచ్చడు ఉన్నాయట. వాటికి లెక్కపత్రం కూడా లేదట. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎవరి కాడికి వెళ్ళి వచ్చినాయి, ఇంజనీర్ కొలువు వేసుకుంటేనే గిన్ని గానం ఎట్లా కమాయించిండు, గా కిటికేంది, ఇవన్నీ తెలిసే పనిలో పడ్డరు. ఇక ఇవిగాక ఈయన చుట్టుపొల్ల ఇండ్లల్లా కూడా చెకింగ్లు చేసిరోళ్ళ ఆఫీసర్లు. ఇప్పటికైతే దగ్గర 100 కోట్ల దాకా ఆస్తులున్నాయని తేలిందట. కాదు, కష్టపడి కమాయించుకుంటే ఎవరద్దంటలేరు. కానీ ఇవన్నీ చూస్తంటే అర్థమైతుంది కదా సార్ వారు ఏ తీళ్ళ కమాయించిండో, ఎంతమంది కాడ ఎన్ని తీళ్ళ కష్టపడుకుంటా లంచాలు మింగిండో. ఈ ఒక్కసారి కన్నే 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయంటే అసలు మన చుట్టుముట్టు గిసొంటి ఆఫీసర్లు ఇంకెంతమంది ఉన్నారో, మంది సొమ్ముతోని ఎన్ని వందల కోట్లు కమాయించిర్రో. నిజం చెప్తున్నా, సర్కార్ కొలువు అంటే చాలు ఇక లంచాలు తీసుకునేదానికే చేస్తాం అన్నట్టు పోయింది. ఇస్తుంటలు వేయబట్టే పాపం మంచి ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రాబట్టే గట్లున్నది కథ. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు ఉమికేరికే కదా. సారు మొన్ననే ముఖ్యమంత్రి అయిండు. కానీ నిజం చెప్తున్నా, ఈ సార్కు జనాలన్నా కార్యకర్తలన్నా ఎంత భయం, ఎంత ప్రేమ, ఎంత అభిమానం అనుకుంటురు. అసలు చెప్పుడు కాదు, మీరు చూసుడే కావాలి. సార్ను జర గట్టిగా అరుచుకోవాలి. ఇప్పటికే అక్కడ జనాలు అరుచుకుంటురు. మీరు కూడా చూడురి సారు వారు ఏం చేసిండు. ఇగో శివకుమార్ సార్ ఇప్పుడు కర్ణాటకకు ముఖ్యమంత్రి కదా. సార్ ఏదో ర్యాలీ తీసిండు. ఏ పార్టీ కార్యకర్తలు జనాలు చిరులా. అయితే కార్యకర్తలు ఈ ర్యాలీలైనకు సేపుల దండేసిర్రు. మరి కార్యకర్తలు సార్ మీద గంత అభిమానం చూపించిరంటే ఈయన కూడా వాళ్ళ మీద గట్టనే చూపించాలి కదా. కానీ సార్ చూడు ఏం చేసిండో. అదన్నట్టు ముచ్చట. ఒక యాపిల్ పండు సగం కొరికి కార్యకర్తల ముఖాన పడేసిండోల్లా తినురి పండగ చేసుకోరి అని. ఇదేమన్నా తరికనేనా? ఏదో కుక్కలకు బిస్కెట్ వేసినట్టు సేపు కొరికి వాళ్ళ మీద ఇసిరేసుడేంది? అంటే జనాలంటే గింతగానం మలుస్తా అనోల్లా ఈ సారుకు. ఇది ఫకరు కాకుంటే ఇంకేంటిది? ఇగో గిట్టనే కూపనికి వస్తురు. అసలు ఈ ఒక్కసారనే కాదుల్లా, చెయ్యి పాటి తరికనే గిట్టుంటది కావచ్చు. ఒడ్డెక్కే దాకా ఓడం మల్లన్నా, ఒడ్డెక్కినాక బోడం మల్లన్న లెక్క. పదవిలో కూర్చునే అందుకేమో జనాలు నాకు దేవుళ్ళు, కార్యకర్తలే మాకు బలం, ఈ స్కీమ్ పెడతాం, అట్లా చేస్తాం, ఇట్లా బాగు చేస్తాం అని అంటారు. ఇక పదవిలో కూర్చున్నాక ఖాతం ఇగో ఇట్లా కుక్కల కన్నా అద్భుతంగా కూరల కళ్యమాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తుంటారు. కర్ణాటకలో గాంతే, మన కాడగాంతే, ఎక్కడైనా గాంతే. కాంగ్రెస్ లీడర్లు తరికనే ఇది. ఇగో గిట్టనే చెప్పుకుంటురు పబ్లిక్. ఇప్పుడు మనం కాశ్మీర్ దిక్కు పోదాం రారి. ఆడ ఒక సొరంగం ముచ్చట చెప్పాలి. అది ఉత్తపచ్చి సొరంగం కాదు, దేశాన్ని గొప్పగా చెప్పుకునే సొరంగం. దాని సెంట్రల్ సర్కార్ వాళ్ళు కడతనే ఉన్నారు. మరి ఆ కట్టుడు ఏం దాకా వచ్చింది, ఎంత దూరం పోయింది, ఏది కథ? అగో ఆడ మినిస్టర్లు కూడా ఉన్నారు. పారి వాళ్ళేం చేస్తారో చూసి పనుల పని ఆ సొరంగం కథ ఏందో కూడా అరుచుకుందాం.
ఆగో హిమాలయాల మంచు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఆగో ఈడ ఉన్నది సొరంగం. ఇక లోపలికి పోదాం రారిగా. ఇది జోజిలా సొరంగం వల్ల మొత్తం 31 కిలోమీటర్లు ఉన్నది. అటు కాశ్మీర్ దిక్కు 8 ఏళ్ల కిందట స్టార్ట్ చేస్తే ఇగో ఇప్పుడు ఆఖరికి వచ్చినాయట పనులు. గడ్కరీ సార్ వచ్చి కట్టుకొత్తి బ్లాస్టింగ్లు కూడా చేసిండు. మరి ఎందుకు ఈ సొరంగం అంటే అటు శ్రీనగర్ నుంచి లడక్ నడుమ తవ్వకాట. ఈ చలికాలంలో మంచు చేయబట్టి తవ్వలన్నీ బంద్ అయిపోతాయి అటు దిక్కు. ఇక ఇటు నుంచి అటు పోవాలంటే దగ్గర 3 గంటలన్నా పడుతుందట. ఇక మన మెంట్రోళ్లకు టూరిస్టులకు అక్కడ లోకల్ జనాలకు మస్తు అవస్థ అవుతుంటుంది. అందుకే ఈ సొరంగాన్ని తవ్వేరు. ఇప్పుడు 3 గంటల తవ్వని 1/2 గంటల పోవచ్చట. అన్నట్టు ఈ సొరంగం కోసం మన సెంట్రల్ సర్కారు దగ్గర 7,000 కోట్లు ఖర్చు చేస్తాందట. ఇక అడుగు పొడుగు పనులు అయిపోతే వచ్చే ఏడాదన్నా మళ్ళీ వచ్చే ఏడాదన్నా దీన్ని స్టార్ట్ చేస్తారని చెప్తుర్రు మరి. నిజం చెప్తున్నా, ఏనుగులను దూరంకెళ్ళి చూసేటందుకు మస్తు తనలాడుతుంటారు కదా. నిజంగా ఏనుగులు మంచియే. వాటికి ఏమన్నా పెడితే తింటాయి, తొండంతో దీవనార్తులు కూడా ఇస్తాయి. అట్లా అని ఆ ఏనుగులు ఎప్పటికీ మంచితనంగా ఉండేవాళ్ళ అప్పుడప్పుడు వాటికి కోపం వస్తుంది, మెదట్లా కిరిమిలేస్తుంది, పిస్స చేస్తాయి. అగో ఆంధ్రాలో కొన్ని ఏనుగులు ఘటన చేసినాయి, చూడురి మీరే. ఇక చూడురి ఏనుగులు ఆంధ్ర ఏవి అటు మన్యం జిల్లా పొలాలు ఇమ్మడచ్చినాయోలా అది కూడా ఎట్లా అనుకుంటురు మీరే చూరాదుర్రి. సకుటుంబ సపరివార సమేతంగా ఎట్లు వస్తున్నాయో. సరే వాటికి కూడా అప్పుడప్పుడు తిరగాలనిపిస్తుంది, అటు ఇటు టూర్లు వేయాలని అనిపిస్తుంది, మంచిదే. కానీ వీటి తిరుగుడు చేయబట్టి పొలాలు తోటలన్నీ సత్యరాశి అయిపోయినాయి వల్ల. ఏదో కావాల్సుకొని కూడా వాళ్ళుకున్నట్టే 4-5 ఊర్లకి వచ్చి ఇగో తోటలను గిట్లా తుక్కు చేసి పడేసినాయి. మోటార్లు పైపులను పాలగొట్టినాయి. మరి వాటికి గట్లెందుకు అనిపించిందో మనకు తెలియదు. అగ చూడు ఏనుగులు చేసిన కాతకు తోటలు ఎట్లయిపోయినాయో. కానీ వీటిని చూడులా అన్ని కలిసిమెలిసి తిరిగినాయి, కలిసిమెలిసి నాశనం చేసినాయి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు గుంపులుగానే ఉన్నాయి. ఏదైనా చిన్న ఏనుగు తొవ్వ తప్పినట్టయితే మళ్ళా దానికోసం పోయి గుంపులు కలుపుకొని మరి తోటలను గిట్లా నాశనం చేసి ఇరం పెట్టుకున్నాయి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిరిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.